హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? సో టుడే వీడియో వచ్చేసి డే 15 మనం డైరెక్షన్స్లో రిమైనింగ్ టాపిక్స్ని చెప్పుకుంటున్నాం. అంటే టైప్ 3 అండ్ టైప్ 4 ప్రాబ్లమ్స్ని మనం నేర్చేసుకుంటే ఇక డైరెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్స్ ఆన్ షాడోస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ పాత్ చాలా ఈజీగా ఉంటుంది. మనము ఇప్పటి వరకు చూడకపోతే ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకుంటాం, కానీ బట్ చూస్తే ఇంత ఈజీనా అనుకుంటాము. ఓకేనా? సరే, నేను ఒకసారి మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. మళ్ళీ అందరూ కింద కామెంట్స్ చేస్తారు కాబట్టి ఒకసారి చూస్తారని చెప్పేసి, ఎవరైనా తీసుకోకపోతే అవసరమైతే తీసుకోండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మీరు మన వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే ఓకే. ఇప్పుడు ఈ క్లాసు ఫస్ట్ టైం చూస్తుంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ 60 డేస్ రీజనింగ్ క్లాసెస్ ముందు జరిగిన వీడియోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. లేదంటే ఒక్కసారి ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ ఈ ఒక్క వీడియో చూసి ఇది ఎలా వచ్చింది, ఈ ఆన్సర్ ఎలా వచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, ఈరోజు ఏంటి? డైరెక్షన్ ఆఫ్ షాడోస్, ప్రాబ్లమ్స్ ఆన్ షాడోస్. ఓకే, అసలు ఏంటి షాడో అంటే ఏంటి? ఓకే, నీడ అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, సన్ డైరెక్షన్కి షాడో డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మార్నింగ్ మనకి తెలిసింది చూద్దాం. మార్నింగ్ సన్ ఈస్ట్ డైరెక్షన్, ఓకేనా? అదే ఈవినింగ్ వెస్ట్ డైరెక్షన్. ఇప్పుడు మార్నింగ్ అంటే సన్ రైజ్నైనా మార్నింగ్ అంటారు, ఏఎం అన్నా మార్నింగ్ అంటాము. అదే ఈవినింగ్ అంటే సన్సెట్ ఈవినింగ్ పిఎం. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లోకి వచ్చేసరికి మనకు ఆ డిఫరెన్స్ తెలియాలి. నేను ఇక్కడ నోట్ చేశాను ఆల్రెడీ, మన పీడిఎఫ్లో క్లియర్గా నేను పాయింట్స్ అన్నీ ఇచ్చాను. ఒకసారి అయినా సరే ఇక్కడ నోట్ చేశాను. సన్ డైరెక్షన్ మార్నింగ్ మనకి తెలిసింది, ఇది ఈస్ట్ ఈవినింగ్ వెస్ట్. అయితే షాడో డైరెక్షన్ ఏంటంటే మార్నింగ్ వెస్ట్ ఈవినింగ్ ఈస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మై షాడో ఫాల్స్ ఆన్ మై రైట్ సైడ్. మై షాడో ఫాల్స్ ఆన్ మై రైట్ సైడ్, నా రైట్ సైడ్ ఇది. ఓకేనా? మీ రైట్ సైడ్ మీరు చూసుకోండి. ఓకేనా? నా రైట్ సైడ్లో నా షాడో ఉంది ఇన్ మార్నింగ్ టైంలో. అంటే నా షాడో డైరెక్షన్ నా రైట్ సైడ్ ఇక్కడ ఉంది. మార్నింగ్ టైం అనగానే మనకి సన్ ఈస్ట్ డైరెక్షన్, అంటే షాడో వెస్ట్ డైరెక్షన్. అంటే ఇటు సైడ్ డైరెక్షన్ ఏంటి? వెస్ట్. ఇటు వెస్ట్ అయితే ఇటు ఏమవుతుంది? ఈస్ట్. ఇక మనకు ఆల్రెడీ తెలుసు కదా, నార్త్కి క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్లో ఈస్ట్ ఉంటుంది, నార్త్కి ఆపోజిట్స్ అవుతాయి. అంటే ఒక్క డైరెక్షన్ గురించి వాళ్ళు చిన్న హింట్ ఇస్తారు, మనం ఆ హింట్ని బాగా అర్థం చేసుకొని ఒక డైరెక్షన్ ఇది, మనం రిమైనింగ్ డైరెక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎక్కడ ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారో అది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? చాలా ఈజీ. అయితే వాళ్ళు హింట్ ఇస్తారు, ఏఎం అనో, ఎట్ 6 AM అనో, లేదంటే ఎట్ 6 PM అనో, ఇన్ ద ఈవినింగ్ టైం అనో, ఇన్ ద మార్నింగ్ టైం అనో, లేదంటే ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్ అలా అంటారనమాట. అన్న వెంటనే మనకు ఒక ఐడియా రావాలి. మనకి ఆల్రెడీ తెలిసిన విషయము సన్ గురించి తెలుసు. సన్ మార్నింగ్ ఈస్ట్, ఈవినింగ్ వెస్ట్. ఇక మనకి షాడో వాళ్ళు సన్ అని ఇవ్వరు, సన్ డైరెక్షన్ అని ఇవ్వరు, మార్నింగ్ ఈవినింగ్ అని ఇస్తారు. షాడో డైరెక్షన్ ఈజ్ అంటారు. అంటే మనకి మైండ్లో సన్ డైరెక్షన్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో షాడో డైరెక్షన్ తీసుకుంటాం. అంటే మన బ్యాక్ సైడ్ షాడో ఉంది అంటే మన బ్యాక్ సైడ్ డైరెక్షన్ ఎయిదర్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఇక అంతేకాని మీకు ఇవి కనిపిస్తాయేమో. ఓకే, మన బ్యాక్ సైడ్ షాడో ఉంది అంటే మన బ్యాక్ సైడ్ డైరెక్షన్ ఎయిదర్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఓకే, ఇంకా నార్త్ సౌత్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సన్ డైరెక్షన్ మనకి మార్నింగ్ అయితే ఈస్ట్, ఈవినింగ్ అయితే వెస్ట్. అంతకుమించి నార్త్ సౌత్ ఏమన్నా ఉందా? ఓకేనా? సన్సెట్ సన్ రైజ్ లేదు కదా. అలానే షాడో కూడా సన్ ఏ డైరెక్షన్లో ఉంటాడో ఆపోజిట్లో షాడో ఉంటుంది కాబట్టి ఎయిదర్ ఈస్ట్ ఆర్ వెస్ట్. అర్థమైందా? సన్ డైరెక్షన్ నా షాడో డైరెక్షన్ నా ఫ్రంట్ సైడ్ ఉంది అంటే నా ఫ్రంట్ సైడ్ డైరెక్షన్ ఈస్ట్ అయినా అవుతుంది, వెస్ట్ అయినా అవుతుంది, ఇంకా వేరే డైరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? నార్త్ ఈస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సౌత్ ఈస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, నార్త్ వెస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సౌత్ వెస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, నార్త్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సౌత్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ ఎయిదర్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఈ షాడో ప్రాబ్లంలో అదే మనకు అడ్వాంటేజ్. ఓకేనా? మనకు ఆల్రెడీ మనము కొన్ని డైరెక్షన్స్ని ఎలిమినేట్ చేసేసి ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్లో ఏదో ఒకటే కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. అయితే అక్కడ అర్థం చేసుకోవాలి, ఆ చిన్న హింట్ మైండ్లో పెట్టేసుకోవాలి. సన్ డైరెక్షన్ మార్నింగ్ ఈస్ట్, షాడో డైరెక్షన్ వెస్ట్, ఈవినింగ్ సన్ డైరెక్షన్ వెస్ట్, షాడో డైరెక్షన్ ఈస్ట్. మార్నింగ్ అంటే సన్ రైజ్ అయినా ఇస్తారు, ఏఎం అనైనా ఇస్తారు, ఈవినింగ్ అంటే సన్సెట్ అయినా ఇస్తారు, పిఎం అనైనా ఇస్తారు. ఓకేనా? ఎలా అయినా ఇస్తారు. ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్ చేసాము లాస్ట్ వీడియోలో. అక్కడ మనకి ఏఎం, పిఎం, మార్నింగ్, ఈవినింగ్ అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే క్లాక్లో మనము ఏఎం అయినా పిఎం అయినా ఒకే విధంగా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి?
AM ఆర్ PM ఆర్ సన్సెట్ ఆర్ సన్ రైజ్ ఆర్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ఓకేనా, అవి చెప్పకపోతే మనం షాడో డైరెక్షన్ని డిసైడ్ చేయలేము. కాబట్టి అక్కడ మనకి చెప్పలేదు అంటే డేటా ఇన్అడిక్వేట్ ఆర్ కాన్ బి డిటర్మైన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్. వాళ్ళు కరెక్ట్గా చెప్పకపోతే మనం షాడో డైరెక్షన్ చెప్పగలమా? లేదు. అదనమాట. సో ఇక ఈ షాడో ప్రాబ్లమ్స్ అన్నీ చూద్దాం. అవి చూసిన తర్వాత ఇంకా లాస్ట్ మోడల్ ప్రాబ్లం కూడా చూసేస్తే అయిపోతుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వీడియోని ఒక్కసారి వెనక్కి పెట్టేసుకొని బాగా వినండి. వింటేనే షాడో ప్రాబ్లమ్స్ చేయగలరు. వినకుండా మేము వినేసాం అంటే కాదు. ఓకేనా, సరే. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వన్ మార్నింగ్ అలానే ఇది షాడో ప్రాబ్లమా ఏంటి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడెక్కడో షాడో ఉంటుంది ప్రాబ్లంలో, చూసారా? షాడో మార్నింగ్ ఇంకా అనగానే షాడో ఎక్కడ అని చెప్తారో అక్కడ డైరెక్షన్ ఏమవుతుంది? వెస్ట్. ఎటువైపు షాడో పడింది అంటారో ఆ సైడ్ డైరెక్షన్ వెస్ట్, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి. సో మీకు ఆ ఒక్క పాయింట్ గుర్తుండాలి. ఓకేనా, మార్నింగ్, సన్ ఈస్ట్, షాడో వెస్ట్. అది గుర్తుంటేనే మనకి ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా, సరే. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేద్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షాడో డైరెక్షన్ వెస్టే. ఓకేనా, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు మొత్తం షాడో డైరెక్షన్ ఈస్ట్. ఓకేనా, ఇప్పుడు సురేష్ వాజ్ ఫేసింగ్ ఏ పోల్. నేను ఇక్కడ పోల్ ఉందనుకుంటున్నాను, ఇది ఒక పోల్ అనుకుంటున్నాను. ఓకేనా, సురేష్ అనే ఒక పర్సన్ని నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా, ఫేసింగ్ పోల్. ఓకేనా, సురేష్ వాజ్ ఫేసింగ్ ఏ పోల్ని చూస్తున్నాడు సురేష్. ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్. ఇతను ఇలా చూస్తున్నాడు పోల్ వైపు. పోల్ ఇక్కడ ఉంది, పోల్ని ఇలా చూస్తున్నాడు అంటే అతని రైట్ ఇటే కదా. సో ఈ డైరెక్షన్ షాడో అంట. మనకు ఆల్రెడీ తెలుసు షాడో డైరెక్షన్ ఏంటి? వెస్ట్. ఎందుకని? మార్నింగ్. ఇది వెస్ట్ అండి. ఇటే డైరెక్షన్ ఈస్ట్. సో ఇక్కడ ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్. ఎందుకు ఇక్కడ నార్త్కి క్లాక్ వైజ్ 90 degreesలో ఈస్ట్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ ఏంటండి? సౌత్. ఓకేనా, సో టు విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్? అతను ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు? సౌత్. సో ఆన్సర్ ఏంటి? సౌత్. సో ఇది ఆన్సర్ అయిపోయింది. నేను దీని మీద ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పోల్ యొక్క షాడో ఇక్కడ ఉందండి అంటే పర్సన్ షాడో ఎక్కడ పడి ఉంటుంది? ఇక్కడే ఉంటుందండి. మీరు గమనించండి, రియల్ లైఫ్లో అయినా సరే ఏ షాడో అయినా వాళ్ళు ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఇది మార్నింగ్ టైం అన్నారంటే ఎవ్వరి షాడో అయినా వెస్ట్ డైరెక్షన్లోనే ఉంటుంది. అది ట్రీ అయినా, పోల్ అయినా, మ్యాన్ అయినా, ఉమెన్ అయినా, బిల్డింగ్స్ అయినా, ఏవైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్నింగ్ టైం ఆల్ థింగ్స్ షాడోస్ ఫాల్ ఆన్ వెస్ట్, ఈవినింగ్ ఈస్ట్ సైడ్. గమనించండి. ఓకేనా, అంటే పర్సన్ షాడో కూడా, ఈ సురేష్ షాడో కూడా ఇటువైపే ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో ఇన్ విచ్ సైడ్ సురేష్ షాడో ఫాల్స్ అన్నారనుకోండి, ఇదంతా చేయాలా? మనము చేయనవసరం లేదు. ఆల్రెడీ మనకి షాడో డైరెక్షన్ ఆ మార్నింగ్ అని వెస్ట్ అని తెలుసు. ఇక సురేష్ షాడో కూడా వెస్టే పడుతుంది. ఓకేనా, ఇప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ సురేష్? లెఫ్ట్ సైడ్ ఈస్ట్. వాట్ ఈస్ ద బ్యాక్ సైడ్ డైరెక్షన్ ఆఫ్ సురేష్? నార్త్. వాట్ ఈస్ ద ఫ్రంట్ సైడ్ డైరెక్షన్ ఆఫ్ సురేష్? సౌత్. అంటే వాట్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ అన, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ అని అడిగినా సౌతే. వాట్ ఈస్ ద ఫ్రంట్ డైరెక్షన్ ఆఫ్ సురేష్ అని అడిగినా సేమే. అర్థమైందా? సో ఇలా అనమాట. అదేంటి మేడం మీరు సురేష్ ఇలా చూస్తున్నట్టు తీసుకున్నారు, నేను అలా తీసుకోను మేడం, నేను వెరైటీ, నేను సురేష్ డౌన్కు చూస్తున్నాడు అని అంటారు. అంటే నువ్వు సురేష్ డౌన్కు చూడొచ్చు, సురేష్ ఇటువైపు చూడొచ్చు, దాని ఎదురుగా పోల్ తీసుకోవాలి అంతే. సరే, ఇప్పుడు నేను సురేష్ డౌన్కు చూస్తున్నట్టు చూసుకుంటాను. ఓకేనా, ఎలా అయినా తీసుకోవచ్చండి. ఓకేనా, అంటే ఇక్కడ పోల్ ఉంది, ఇక్కడ పోల్ ఉంటేనే కదా సురేష్ డౌన్కు చూసేది. ఓకేనా, అంటే సురేష్ ఇలా చూస్తున్నాడు పోల్ని, అంతే కదా. అయితే మనకి షాడో ఎక్కడుంది?
సురేష్ రైట్ సైడ్. ఇలా డౌన్కున్న పర్సన్కి రైట్ అంటే ఏంటండి, ఇట్ అవుతుంది. ఓకేనా, రైట్ అంటే ఏమవుతుంది, ఇట్ అవుతుంది. సో ఇటు సైడ్ డైరెక్షన్ ఏంటి, వెస్ట్. ఎందుకని చెప్పాను, రైట్ సైడ్ షాడో ఉంది, షాడో ఉంటే డైరెక్షన్ వెస్ట్. ఇక ఆపోజిట్ ఈస్ట్. ఇప్పుడు మనకి నార్త్ ఇక్కడ ఉంటుంది. ఎందుకు నార్త్ ఇక్కడ ఉంటుంది, నార్త్ క్లాక్ వైజ్లోనే ఈస్ట్ ఉండాలి, ఇంకా ఆపోజిట్లో సౌత్. ఇప్పుడైనా చూడండి సురేష్ ఏ డైరెక్షన్ని ఫేస్ చేశాడు, సౌత్. ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, ఇటైనా పెట్టి చూడండి. సురేష్ని ఇటు పెట్టండి, సురేష్ ఎదురుగా పోల్ పెట్టండి, సురేష్కి రైట్ సైడ్లో షాడో పెట్టండి. ఎటు ఉంటే అటు సైడ్ ఇప్పుడు నేను ఇలా ఉంటే నా రైట్ సైడ్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇట్ అవుతుంది. నేను ఇలా ఉంటే నా రైట్ సైడ్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది. ఓకేనా, మనము ఎలా ఉన్నాము, మన డైరెక్షన్ ఏంటి చూసుకొని అక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డిసైడ్ చేయాలి. అంతేగాని నేను ఇలా తీసుకొని కూడా రైట్ సైడ్ ఇటే అన్నాను అనుకోండి, అది తప్పు. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనం ఇలానే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఎలా థాట్ వస్తే పోల్ని చూస్తున్నట్టు తీసుకోవాలి సురేష్ని. ఓకేనా, అదనమాట. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ షాడో ప్రాబ్లమ్స్. మనకు ఒకే ఒక్క పాయింట్ గుర్తుండాలి, మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ సన్ డైరెక్షన్ మనకు తెలుసు, దానికి ఆపోజిట్లో షాడో డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా, సో షాడో డైరెక్షన్ ఉంటే ఈస్ట్ ఉంటుంది, లేదంటే వెస్ట్ ఉంటుంది. అది ఎవరి షాడో అయినా సరే. ఓకేనా, ఇక్కడ ఓన్లీ పోల్ షాడో అన్నారు, పోల్ షాడో వెస్ట్ అయితే అక్కడ పర్సన్ షాడో కూడా వెస్టే అయి ఉంటుంది. ఓకేనా, ఎవరిదైనా మార్నింగ్ టైంలో వెస్టే, ఈవినింగ్ టైంలో ఈస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. అమిత్ స్టార్టెడ్ వాకింగ్ పొజిషనింగ్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్. అంటే అతని బ్యాక్ సైడ్, బ్యాక్ వెనక సన్ ఉన్నాడు అని దాని మీనింగ్. ఓకేనా, ఆఫ్టర్ సమ్ టైమ్ హీ టర్న్ లెఫ్ట్, దెన్ టర్న్ రైట్ అండ్ టువర్డ్స్ ద లెఫ్ట్ అగైన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ గోయింగ్ నౌ? నేను ఆల్రెడీ టైప్ 1 టైప్ 2 ప్రాబ్లమ్స్లో మీకు చెప్పాను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని ఉంటే ఇన్ ఉంటే మనం ఒకదానికే తెచ్చుకోవాలి. సో అవి పక్కన పెట్టండి. ఫస్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇవే కదా ఉంది. ఒక లెఫ్ట్ ఒక రైట్ క్యాన్సిల్ అండి. ఇక రిజల్టెంట్ ఏముంది, ఓన్లీ లెఫ్ట్. లెఫ్ట్ అనగానే 90 degrees యాంటీ క్లాక్ వైజ్, 90 degrees యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, ఇంతవరకు బాగానే ఉంది. 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అని తెచ్చుకున్నాం. మనకిచ్చిన ప్రాబ్లంలో ఎక్కడన్నా టైం మెన్షన్ చేశారా, లేదు కదా. లేనప్పుడు మనం వెంటనే కింద ఆప్షన్స్లో డేటా ఇన్అడిక్వేట్ లేదంటే కాన్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్స్ ఉంటే మనం ఇంకేమీ చేయకుండా ఈజీగా ఆన్సర్స్ పెట్టేయచ్చు. బట్ ఆప్షన్స్లో నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని, నార్త్ ఆర్ సౌత్ అని, లేదంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ అని అలా ఉన్నాయనుకో, అప్పుడు మనం కంపల్సరీ చెయ్యాలి. అంటే మార్నింగ్కి చేయాలి, అంటే ఇచ్చిన డేటా మార్నింగ్ అని తీసుకొని చేయాలి, లేదంటే ఇచ్చిన డేటా ఈవినింగ్ అని తీసుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మనము కరెక్ట్గా ఆప్షన్ని చెప్పగలం. అర్థమైందా ఎందుకు చేయాలో? ఇచ్చిన ఆప్షన్స్ వైజ్ కూడా మనం ప్రాబ్లం ఆన్సర్ చేయాలా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చిన వెంటనే ఫస్ట్ అసలు మార్నింగో ఈవినింగో చెప్పలేదు. ఓకేనా, సో చెప్పనప్పుడు మనము డిసైడ్ చేయలేము. ఆన్సర్ చేయలేనప్పుడు ఆప్షన్స్కి వెళ్తాం. ఆప్షన్ ఫస్ట్ చూడాలి, డేటా ఇన్అడిక్వేట్ ఆర్ కాన్ బి డిటర్మైన్డ్ ఉందా, లేవు, అవి రెండూ లేదు, నన్ కూడా లేదు. సో ఇప్పుడు మనకేంటి, నార్త్ ఆర్ సౌత్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ అలా ఉన్నాయి అన్నీ. అంటే కంపల్సరీ మనం మార్నింగ్కి ఒకసారి చేయాలి, ఈవినింగ్కి ఒకసారి చేయాలి. మార్నింగ్ అనుకుంటున్నాను, మార్నింగ్ అంటే ఇంకా షాడో డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, వెస్ట్. ఈవినింగ్ అంటే షాడో డైరెక్షన్ ఈస్ట్. ఇప్పుడు అమిత్ స్టాండర్డ్ వాకింగ్ పొజిషన్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకి షాడో అవసరం లేదు, సన్ అన్నారు కాబట్టి సన్ డైరెక్షన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు అమిత్ ఉన్నాడా, అమిత్కి ఇది ఫ్రంట్ అవుతుంది ఇలా చూస్తున్నా కానీ, ఇది బ్యాక్ సైడ్ సన్ ఉన్నాడు. మార్నింగ్ అనుకుంటున్నాను, సో మార్నింగ్ సన్ డైరెక్షన్ ఏంటి, ఈస్ట్. ఇంకా ఇటు సైడ్ ఏంటి, వెస్ట్. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది, నార్త్, ఇక్కడ ఏముంటుంది, సౌత్. సో డైరెక్షన్స్ పెట్టేశాం. అయితే మనకి రొటేట్ అయ్యారు, అలా ఉండి ఆంతనే ఉండిపోయి డైరెక్షన్ చెప్పమన్నారా, లేదు. ఆ పర్సన్ అలా ఉండకుండా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. మనం క్యాన్సిల్ చేసి ఓవరాల్గా లెఫ్ట్ హ్యాండ్కి తీసుకొచ్చాం. అంటే ఇక్కడ నుంచి మనం ఫైనల్గా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees,
ఇలా వెళ్తే క్లాక్ వైజ్, ఇప్పుడు ఇలా ఉన్నాడు ఇతను, ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 90 degrees. అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఫైనల్గా? ఆన్సర్ ఏంటి ఇక్కడ? సౌత్. ఇది ఎప్పుడు చేయాలి? ఆప్షన్స్లో కాన్ బి డిటర్మైన్, డేటా ఇన్అడిక్వేట్ అనేది లేనప్పుడు. నెక్స్ట్ మళ్ళీ మనం దేనికి చేయాలి? ఈవినింగ్కి చేయాలి. సో ఇక్కడే చేస్తున్నాను చూడండి. ఈవినింగ్కి ఒక పర్సన్ బ్యాక్ సైడ్లో సన్ అని చెప్పారు, ఓకేనా? బ్యాక్ సైడ్ సన్. మనం పర్సన్ డౌన్కి చూస్తుంటే అప్ సైడ్లో సన్ ఉంటాడు, ఓకేనా? సన్ డైరెక్షన్ ఇక్కడ వెస్ట్. ఎందుకు మనం ఈవినింగ్కి చేస్తున్నాం? వెస్ట్. ఇప్పుడు ఇది వెస్ట్ అయితే ఇదేమవుతుంది? ఈస్ట్. ఇక్కడేమవుతుంది? నార్త్. ఎందుకని? నార్త్కి క్లాక్ వైజ్లోనే ఈస్ట్, ఆపోజిట్లో సౌత్, ఓకేనా? నాకు ఇది ఎలా వచ్చింది చెప్పండి. అంటే మనకి ప్రాబ్లంలో షాడో అయినా మెన్షన్ చేస్తారు, సన్ అనైనా అంటారు, ఏదో ఒకటి ఇస్తే మనకి డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయగలం కదా. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారు? అతను ఏ ఫేసింగ్ చూస్తున్నాడు, డైరెక్ట్గా దీని నుంచి చెప్పగలమా? లేదు. మనము ఫస్ట్ రొటేట్ అయ్యారు కదా, ఫైనల్ ఏంటి? ఇది రొటేట్ అయిన తర్వాత చెప్పాలి. సో యాంటీ క్లాక్ వైజ్ 90 degrees ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది? నార్త్. ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది? అక్కడ ఆప్షన్లు నార్త్, సౌత్, నార్త్ ఆర్ సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్ అని ఉంది. బట్ మనం ఏది పెట్టాలి? నార్త్ ఆర్ సౌత్. ఎందుకంటే కరెక్ట్గా మనకి ప్రాబ్లంలో చెప్పలేదు కాబట్టి. అర్థమైందా? ఇదంతా అసలు ఎప్పుడు చేస్తాం మనం? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కాన్ బి డిటర్మైన్, డేటా ఇన్అడిక్వేట్ అనేవి ఇవ్వకపోతే, ఇస్తే కంపల్సరీ అవి పెట్టేసి హ్యాపీగా వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఇవ్వకుండా ఇలా ఇచ్చినప్పుడు మార్నింగ్ ఒక కేసు తీసుకొని, ఈవినింగ్ ఒక కేసు తీసుకొని, మార్నింగ్ అని తీసుకున్నప్పుడు ఏ ఆన్సర్ వస్తుంది, ఈవినింగ్ అని తీసుకున్నప్పుడు ఏ ఆన్సర్ వస్తుంది. సో నార్త్ ఆర్ సౌత్ అనే ఆప్షన్ ఉంటే పెట్టేయచ్చు అనమాట. అది చాలా ఈజీ. చూసారా? ఏమైనా కష్టపడాలా? ఏమీ లేదు. మనకు ఒకే ఒక పాయింట్ గుర్తుండాలి అంతే. అయితే ఇది కూడా చేయాలి. ఇక్కడే చేస్తాం మేడం అంటే చూడండి, లెఫ్ట్కి వెళ్ళాం, రైట్కి వెళ్ళాం, మళ్ళీ లెఫ్ట్కి వచ్చాం. అలా ఎందుకు ఒకసారి క్యాన్సిల్ చేసి పక్కన పెట్టుకుంటే ఓవరాల్గా లెఫ్ట్ అంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్, రైట్ అంటే 90 degrees క్లాక్ వైజ్. అందుకని ఇలా వచ్చావు. యాంటీ క్లాక్ వైజ్ ఇలా రావాలి, లెఫ్ట్ టు రైట్. క్లాక్ వైజ్ అంటే రైట్ టు లెఫ్ట్. మీకు ఆల్రెడీ అదంతా తెలిసే ఉంటుంది. క్లాక్లో మనకి హ్యాండ్స్ తిరిగేది మనకు ఆల్రెడీ తెలుసు కదా డైరెక్షన్, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీ. మీరు ఇప్పుడైతే నేను ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి వీడియోని పాస్ చేసుకొని మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేస్తుంటేనే వచ్చేది. సో వన్స్ ట్రై చేసిన తర్వాత ఒక్కసారి వీడియో చూసారనుకోండి, మీది కరెక్ట్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఓహో నేను చేయగలను అని. ఆ తర్వాత ఒకసారి చేయగలిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే విత్ ఇన్ టైంలో చేయగలుగుతున్నామా లేదా? విత్ ఇన్ టైంలో ఎప్పుడు చేయగలము? మోర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయాలి. మోర్ చేస్తేనే మీరు ప్రతిదీ థింక్ చేయకుండా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ప్రతిదీ పెన్ను పెట్టకుండా ఆ మైండ్లోనే చేసేసి ఆన్సర్ చేసేస్తారు. ఒక్కసారి చేసి నేను విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి మేడం, నేను చేయలేకపోతున్నాను, ఇది లెంతీ మోడల్ అంటే ఇది చాలా ఈజీ. ఎప్పుడంటే మనకి అది బాగా మంచిగా ఆ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఇది ఇలా అని చెప్పేసి ఆన్సర్ చేసేస్తారు. ఒక 10 ప్రాబ్లమ్స్ చేయండి సేమ్ మోడల్. ఇక్కడ 11th ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఎంత టైం తక్కువ పడుతుందో మీరే అబ్జర్వ్ చేస్తారు, ఓకేనా? ఒక్క ప్రాబ్లమే చేసి ఒక మోడల్లో నేను ఎక్కువ టైంలో తక్కువ టైంలో చేయలేకపోతున్నాను, చాలా ఎక్కువ టైం పడుతుందంటే అది ఎవరికైనా పట్టిద్ది, ఓకేనా? ఏదైనా సరే మీరు రోజు చేస్తున్న పని గురించి చెప్పడానికి మీకు చాలా తక్కువ టైం పడుతుంది. మీకు ఏమీ తెలియని దాని గురించి చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే దాని మీద ఏం అవగాహన లేకపోవటం వల్ల, ఓకే? సరే ఇప్పుడు చూద్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్. మార్నింగ్ అనగానే షాడో వెస్ట్ డైరెక్షన్, ఇంక ఇది గుర్తుండిపోవాలి, ఓకేనా? సో నివేదిత అండ్ నిహారిక వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ అట్ డాల్ఫిన్ క్రాసింగ్. ఎక్కడో ఒకడ, ఓకేనా? ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారండి. ఇంతే కదా ఫేస్ టు ఫేస్ అంటే. ఆమె ఇటువైపు చూస్తుంది, ఈమె ఇటువైపు చూస్తుంది, ఓకే? సో ఎవరెవరు? నివేదిత అండ్ నిహారిక. నేను నివేదిత ఇటువైపు తీసుకుంటున్నాను, నిహారిక ఇటువైపు తీసుకుంటున్నాను. NH అండ్ NV తీసుకుంటున్నాను. మేడం అదేంటి నివేదిత ఇటు తీసుకున్నారు? ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, మీరు ఇక్కడ నిహారిక తీసుకొని ఇక్కడ నివేదిత తీసుకొని ట్రై చేయండి, సేమ్ ఆన్సరే వస్తుంది. ఎవరిని ఎటువైపు అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇటు నివేదిత ఇటు నిహారిక, మీరు ఎటువైపు తీసుకున్నారని కాదు, వాళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ పెట్టారా లేదా, అది ఇంపార్టెంట్, ఓకేనా? సో నెక్స్ట్
ఇఫ్ నిహారికాస్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ నివేదిత. ఇప్పుడు షాడో ఎక్కడ పడుతుంది? నివేదిత రైట్, నివేదిత రైట్, నివేదిత ఇలా ఉంది, రైట్ అంటే ఇట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా షాడో ఇక్కడ ఉంది. షాడో డైరెక్షన్ వెస్ట్. ఎందుకు వెస్ట్? ఆఫ్టర్ సన్ రైజ్, సన్ రైజ్, సన్ రైజ్ షాడో డైరెక్షన్ వెస్ట్. ఇక ఆపోజిట్ ఏంటండి? ఈస్ట్. వన్స్ ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు, ఫాస్ట్గా పెట్టాలి. నార్త్. ఆపోజిట్ డైరెక్షన్ సౌత్. ఇక ఏ క్వశ్చన్ అయినా అడగనివ్వండి, ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, విచ్ డైరెక్షన్ నిహారిక వాజ్ ఫేసింగ్? నిహారిక ఏ డైరెక్షన్ ని ఫేస్ చేసింది? నార్త్. ఓకేనా? సో నేను ఇప్పుడు వేరే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇన్ విచ్ డైరెక్షన్ నివేదిత ఫేసింగ్? సౌత్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నిహారిక లెఫ్ట్ సైడ్? నిహారిక లెఫ్ట్ సైడ్ వెస్ట్. నిహారిక రైట్ సైడ్ ఈస్ట్. నిహారిక ఫ్రంట్ సైడ్ నార్త్. నిహారిక బ్యాక్ సైడ్ సౌత్. ఇన్ విచ్ డైరెక్షన్ నిహారిక షాడో ఫాల్స్? వెస్టే. నివేదితదైనా నిహారికదైనా ఇక్కడ ఏదైనా చెట్టు ఉన్నా బిల్డింగ్ ఉన్నా ఏదైనా సరే ఇంక ఇటే ఫాలో అవుతుంది, వెస్టే. ఎందుకంటే అది మార్నింగ్ టైం. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నివేదిత బ్యాక్ సైడ్? నార్త్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నివేదిత ఫ్రంట్ సైడ్? సౌత్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నివేదిత రైట్ సైడ్? వెస్ట్. నివేదిత లెఫ్ట్ సైడ్? ఈస్ట్. ఓకే, అలా ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు. వన్స్ మనకి షాడో డైరెక్షన్ ఎక్కడ, ఆ డైరెక్షన్ ఏంటి చూసుకొని మొత్తం డైరెక్షన్స్ పెట్టేసిన తర్వాత ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ. చూసారా? అయితే మీరు పెట్టుకునేటప్పుడు అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఫేస్ టు ఫేస్ అన్నారు, అలానే ఎక్కడ షాడో ఎక్కడుంది, ఎవరి రైట్ సైడ్ ఉంది? నివేదిత రైట్ సైడ్. నివేదితకి రైట్ సైడ్ ఇది. ఓకేనా? ఈజీ. చూసారా? ఏమైనా కష్టపడాలా? ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ డయాగ్రామ్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయటం రావాలి. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్. సన్ రైజ్ ఆఫ్టర్ సన్ రైజ్ షాడో అని ఉంటే మనకు ప్రాబ్లంలో షాడో డైరెక్షన్ వెస్ట్. అది సన్ అని ఉంటే సన్ డైరెక్షన్ ఈస్ట్. అది గుర్తుపెట్టుకోండి. కార్తీక్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. కార్తీక్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. అతని హౌస్ ముందు అతను నిలబడి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? ఇన్ సచ్ a way that his shadow was falling exactly behind him. Exactly behind him. ఇప్పుడు నేను ఒక అతను ఇక్కడ ఇలా ఉన్నాడు అనుకుంటున్నాను. ఓకేనా? అతని వెనక షాడో ఉందండి. షాడో డైరెక్షన్ వెస్ట్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? ఈస్ట్. అలాగే అతనికి రైట్ సైడ్లో సౌత్ అండి. ఎందుకని? ఇక్కడ నార్త్కి క్లాక్ వైజ్లో ఈస్ట్ ఉండాలి. నార్త్ ఇటు ఉంటే నార్త్కి యాంటీ క్లాక్ వైజ్లో ఈస్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా డైరెక్షన్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు? అంతవరకు అయిపోయింది. హీ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ అండ్ వాక్స్ 5 meters. ఓకేనా? అతను అలా ఉండకుండా వాకింగ్ స్టార్ట్ చేశారు. సో నాకు ఇప్పుడు డైరెక్షన్స్ తెలుసు కదా, నేను డైరెక్షన్స్ పెట్టేస్తున్నాను అతని దగ్గర నుంచి. నేను ఇక్కడ ప్రాబ్లం అటాచ్ చేశాను చూడండి, దాని కింద పెట్టేస్తున్నాను. అతను కదలకుండా ఉండకుండా ఇప్పుడు నాకు డైరెక్షన్స్ ఇక్కడ దాని ప్రకారం పెడుతున్నాను. ఈస్ట్ వెస్ట్. ఎందుకంటే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు. సో ఇది వచ్చేసి నార్త్. ఇవి ఎలా వచ్చింది? ఈ డైరెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం వచ్చిందనమాట, ఆ షాడో డైరెక్షన్ నుంచి. సో ఆ పర్సన్ ఇక్కడ నుంచి ఇలా ఉండకుండా ఏం చేశాడు? హీ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ అండ్ వాక్స్ 5 meters. ఇప్పుడు నేను అతను ఉంది ఇలా అని కదా తీసుకుంది, ఇలా ఉంటేనే కదా అతని షాడో బ్యాక్ సైడ్ పడింది. ఇప్పుడు అతను ఇలా నడిచారు అనుకుంటున్నాం. ఓకేనా? ఎన్ని మీటర్స్? 5 meters. ఓకేనా? స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఇలా ఉన్నాడు కాబట్టి స్ట్రైట్ అంటే ఈస్ట్. నెక్స్ట్ ఏం చేశాడు? హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ అంటే ఏంటంటే ఇటు 5 meters. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ అంటే ఇటు ఎన్ని మీటర్స్ అండి? అక్కడ 3 meters. 3 meters నడిచాడండి లెఫ్ట్ తీసుకొని. మళ్ళీ అలానే ఉండిపోయాడా? లేదు. నెక్స్ట్ ఏం చేశాడు? అండ్ అగైన్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్. ఇలా వెళ్తున్న వ్యక్తికి ఇలా వెళ్తున్నాడు, లెఫ్ట్ అంటే డౌన్, లెఫ్ట్ తీసుకొని టర్నింగ్ లెఫ్ట్ వాక్స్ 2 meters. అగైన్ లెఫ్ట్ తీసుకొని 2 meters నడిచాడండి. ఇక్కడ మొత్తం డౌన్కి వస్తే 5 meters, అందుకని నేను 2 అంటే ఇక్కడికి తీసుకున్నాను. ఓకేనా? స్ట్రైట్గా 5 meters వెళ్ళాడు, లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాడు. ఇటు వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ అంటే ఇటు, మళ్ళీ ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ హ్యాండ్ అంటే డౌన్కి. ఓకేనా? నెక్స్ట్, నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ
ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది. ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు చూడండి, ఈస్ట్కి నార్త్కి మధ్యలో, అంటే నార్త్ ఈస్ట్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్స్లో నార్త్ ఈస్ట్ ఏ ఆప్షన్లో ఉంటే అదండి. అర్థమైందా ఎంత ఈజీనో? ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ మనం డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ డైరెక్షన్స్లో పర్సన్ ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. ఇంకందరితో అయిపోకుండా వాళ్ళు అక్కడ నుంచి ఆ పర్సన్ మూవ్ అయ్యాడు, స్ట్రైట్గా మూవ్ అయ్యాడు 5 meters. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాడు 3 meters. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని 2 meters. అయితే అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. ఎక్కడి నుంచి అడిగాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్? నార్త్ ఈస్ట్. అలా కాకుండా ఇప్పుడున్న డైరెక్షన్ నుంచి, ఇప్పుడున్న పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇక్కడ నుంచి స్టార్టింగ్ పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆ డైరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇటు సౌత్ వెస్ట్. ఫైనల్ పాయింట్ నుంచి ఇనిషియల్ పాయింట్ డైరెక్షన్ చెప్పమంటే సౌత్ వెస్ట్. ఇనిషియల్ పాయింట్ నుంచి ప్రజెంట్ ఇప్పుడున్న డైరెక్షన్ చెప్పమంటే నార్త్ ఈస్ట్. ఓకేనా? అలా ఎలా అడిగారో విత్ రెస్పెక్ట్ టు ఎక్కడి నుంచి అడిగారో చూడాలి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు, స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసాం. ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ అని ఉంటే ఇక్కడ నుంచి చూడాలి. క్వశ్చన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ డే 15 వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. సేమ్ పార్ట్ 2గా నేను ఓవరాల్గా ఇక డైరెక్షన్స్లో ఇంకొంచెం డిఫికల్ట్గా అడిగితే ఎలా ఉంటుంది, ఇంకా ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే టైప్ 4 ప్రాబ్లమ్స్ చెప్పి దాంతోపాటు ఓవరాల్గా ఆల్ మోడల్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్గా చేపిస్తానమాట. పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం టుడేనే అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంకొక రోజు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇదండి. ఇక్కడ మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా ఈ వీడియోస్ యూజ్ అయ్యే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు వీడియోని అక్కడ స్టాప్ చేసి మీరు కూడా అగైన్ ట్రై చేయడానికి చూడండి. ఓకే? థ్యాంక్ యూ.